కావాలని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మీది అరకు అదరగొట్టిందని మొత్తం రాష్ట్రం మాట్లాడుకోవాలి. రా కదలిరా అని కనిగిరిలో స్టార్ట్ చేస్తే, కనిగిరి కనువిందు చేస్తే, మళ్ళీ తిరువూరులో చరిత్రను తిరగరాస్తే, ఇప్పుడు అరకులో అదరగొట్టిందని మన 175 నియోజకవర్గాలు కూడా ఈ సభ గురించి మాట్లాడుకోవాలి. ఇది అరకు వాళ్ళు అమాయకులమే, మంచి వాళ్ళమే, తేడా వస్తే తాట తీస్తామని వైఎస్ఆర్సీపీ నాయకులకి, పేటీఎం గ్యాంగ్ కి తెలిసేటట్టు ఈ రోజు ఈ సభా గర్జన ద్వారా మన అందరం మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 80 రోజుల్లో గవర్నమెంట్ తెలుగుదేశం జనసేన కలిపి ఫామ్ చేయబోతుంది. ఈ 80 రోజుల్లో ఈ చీకటి రాజ్యానికి చమర గీతం పాడుతున్నాం. 80 రోజుల్లో తిరిగి దళితులు, గిరిజనులు మళ్ళీ ముఖంపై చిరునవ్వుతో బిడ్డలు చదువుకోవడం, మనకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైన ప్రతి హక్కుని పొందగలుగుతాం. ఎందుకంటే రాజ్యాంగాన్ని నమ్మేది, రాజ్యాంగాన్ని అమలు పరిచేది బాబు గారే. అంత గొప్ప విజనరీ లీడర్ కింద మన అందరం కూడా పనిచేయడం, ఆయన నాయకత్వంలో ముందుకెళ్ళడం ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి అదృష్టంగా మేమైతే భావిస్తున్నాం. వచ్చిన జనాలందరికీ బాబు గారు ఇంకొక 5-6 నిమిషాల్లో రాబోతున్నారు. మీ అరకును ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఈసారి అరకు సిద్ధం కావాలి. అరకు పార్లమెంట్ ఈ రోజు అరకులో ఉన్న 7 గెలుచుకొని ఢిల్లీలో మన గిరిజనులపై జరుగుతున్న దాడుల్ని, మన గిరిజనులకు రావాల్సిన ఓటాని తీసుకురావడానికి ఇక్కడి నుంచి ఎంపీని పంపించాల్సిన అవసరం ఉంది. మీ ఎంపీ తప్పిపోయాడా, ఉన్నదా అని అడుగుతున్నా. ఆమె కనిపించట్లా. మా నియోజకవర్గాల్లో ఎప్పుడూ కనిపించలా. ఎవరైనా పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి, మా ఎంపీ గారు కనిపించట్లేదని ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఈసారి రాబోతున్న ఉప్పెన ఒక లెజెండ్ పొలిటికల్ బాద్షా అయిన మన చంద్రబాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రతి తెలుగువాడు నిలబడాలి. నిలబడి కలబడి రేవు రాబోతున్న గవర్నమెంట్ కి మద్దతుగా మనం చేయాల్సిన సాయం చేయాలి. ఇది నీది నాది కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, అలాగే మన ప్రజలు పిల్లల భవిష్యత్తు కోసం అని ముఖ్యంగా మీ అందరికి తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై హింద్. బాబు వాలంటీర్స్ ఆ వాటర్ అందజేయండి. అక్కడ ప్యాకెట్స్ పక్కన ఉన్నాయి, ఈ రైట్ సైడ్ వ్యాన్స్ దగ్గర ఉన్నాయి. దయచేసి బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. చాలా మంది బయట బార్కెట్ బయట ఉండిపోయారు. దయచేసి పోలీసు వారు వాళ్ళందరినీ కూడా మీరు త్వరగా లోపల పంపించవలసిందిగా మీ అందరికి మనవి చేస్తున్నాను. వాలంటీర్స్ అందరూ కూడా దృష్టి పెట్టాలండి. మరి కొద్దిసేపట్లో మన గౌరవ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డయాస్ మీదకి రాబోతున్నారు. మీరంతా సిద్ధంగా ఉన్నారా? అరకు వ్యాలీ చంద్రబాబు నాయుడు గారు మన ఇంటికి రాబోతున్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? మరికొద్ది సేపట్లో మన జాతీయ అధ్యక్షుల వారు మన డయాస్ మీదకి రాబోతున్నారు కాబట్టి వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇటు కుడి వైపు ఎడం వైపు ఉన్న కుర్చీల్లో మీకు ఏర్పాటు చేసినటువంటి కుర్చీల్లో మీరు కూర్చోవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించాల్సిందిగా వాలంటీర్ జాతీయ అధ్యక్షుల వారు మన డయాస్ మీదకి రాబోతున్నారు కాబట్టి వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇటు కుడి వైపు ఎడం వైపు ఉన్న కుర్చీల్లో మీకు ఏర్పాటు చేసినటువంటి కుర్చీల్లో మీరు కూర్చోవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించాల్సిందిగా వాలంటీర్స్ ని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మాట్లాడడానికి రంపచోడవరం ఇన్ఛార్జి గారు వంతల రాజేశ్వర్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి కొద్ది చేపట్లో రాబోతా ఉన్నారు. మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే
వేదిక పైన ఉన్నటువంటి మాజీ మంత్రులు, నా తోటి ఇన్ఛార్జీలు, అలాగే రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు, అలాగే అందరికీ కూడా పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి జన సైనికులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన అరకులో 7 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నానండి. ఈరోజు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలన ఏమైనా ఉందా అంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా కనీసం